ఒక ఈగట ఇల్లు తుడుచుకుంటా దాని పేరు మర్చిపోయిందట. పేరు మర్చిపోతే అయ్యో ఇదేంది నిన్న నా పేరు మర్చిపోయినా ఎవరైనా అడిగి తెలుసుకుందామని పాపం చాలా బాధపడుకుంటా బయటికి వచ్చిందట. బయటకు వచ్చేసరికి దానికి ఒక కోడి కనిపించిందట. కోడి బావ అబ్బా నా పేరు మర్చిపోయినా చెప్పవా ప్లీజ్ అని అడిగిందట. అడిగితే కోడి అన్నదట కదా, నీ పేరు మర్చిపోయినవా, నీ పేరు మర్చిపోయినవా, పేరు మర్చిపోతారా ఎవరన్నా, ఈ పేరు మర్చిపోయినవా అని వెటకారంగా నవ్విందట. నవ్వి నాకు తెలియదు పో అన్నదట. ఓ దేవుడా అని మళ్ళీ ఇంకెవరన్నా అడుగుదామని పోతుంటే ఒక కుక్క కలిసిందట. కుక్కని అడిగిందట. అడిగితే నా పేరు మర్చిపోయిన కుక్క బావ ప్లీజ్ నా పేరు చెప్పవా అని అన్నదట. అంటే కుక్క కూడా అంతే వెటకారంగా నీ పేరు మర్చిపోయినవా అని వెటకారంగా నవ్వి నాకు తెలియదు పో అన్నదట. అంటే అయ్యో దేవుడా అని చెప్పి ఇంకా పోకుండా ఎద్దుని అడిగిందట, ఇంకా వేరే జంతువులను అడిగిందట. ఏది చెప్పలేదట. ఇక దూరంగా ఒక గుర్రం కనబడితే ఈ గుర్రం అన్న చెప్తుందో ఏమో మస్తు పెద్దగా ఉన్నది కదా అని చెప్పి గుర్రం దగ్గరికి పోయిందట. గుర్రం దగ్గర పోయి గుర్రం బావ అబ్బా ప్లీజ్ నేను నా పేరు మర్చిపోయినా చెప్పవా అని అడిగిందట. అడిగితే అది కూడా హేళనగానే మాట్లాడిందట, నీ పేరు మర్చిపోయినావా అని మాట్లాడి హేళనగా నవ్విందట. గుర్రం ఎట్లా నడుపుతుంది అని సకిలిస్తుంది కదా. ఈ అనే వరకు ఈగకు ఈ ఓహో ఈ అంటే నా పేరు ఈగ అని దానికి గుర్తుకొచ్చిందట. గుర్తుకొచ్చి అప్పుడు సంబరంగా ఇంటికి పోయిందట. పాపం దాని పేరు అదే గుర్తు చేసుకున్నది కానీ ఎవ్వరు దానికి సహాయం చేయలే. ఈ రోజులలో సమాజంలో కూడా పాపం ఎవరన్నా అవసరం పడ్డోళ్ళు అడిగితే ఎవ్వరు సహాయం చేయడానికి ముందుకు వస్తలేరు. అది ఆర్థికంగా కావచ్చు, మాట సహాయం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. పాపం ఈగకు ముందున్న ఆ కోడి కనుక చెప్పేది ఉంటే పాపం చిన్న ప్రాణికి అంత కష్టం కాకపోవు కదా. పాపం ఎవరైనా పేదవాళ్ళు అడిగినప్పుడు కొద్దిగా సహాయం చేస్తే ఏందో ఇన్ని పాలల్లో కాస్త తోడు పెరిగేసినట్టుగా వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే పాపం వాళ్ళు పైకి వస్తారు కదా. కాకపోతే ఈ రోజులలో ఎట్లా తయారైనట్ట జనం, మన పక్క వాళ్ళు అస్సలు పైకి ఎదగద్దు, అందరికంటే మనమే నెంబర్ 1 ఉండాలి అని ఈ రకమైన మనస్తత్వం మనుషులలో ఎక్కువైతుంది. కానీ అది అస్సలు సరి అయింది కాదు. ఇప్పుడు మనం ఒకళ్ళకు చేయూతనిచ్చే స్థితిలో ఉన్నప్పుడు చేయూతనియ్యాలి. ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు, మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, ఈ సమాజమే బాగుపడుతుంది కదా. వాళ్ళు ఇంకో నలుగురికి వాళ్ళు సహాయం చేస్తే మరి ఈ రకంగా ఎవరికి ఏ చేయొద్దనే షాడిస్ట్ మెంటాలిటీతోని ఏం లాభం జరుగుతుంది చెప్పండి? ఏం లాభం జరగదు.